ఇప్పుడు అంబ్రెల్లా కట్కి ఇది కటింగ్ కింద భాగాన్ని కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇది 2 పొరల మీద ఉంది. ఈ భాగాన్ని ఈ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీకి 6 ఇంచెస్ 6.5 తీసుకున్నాం. ఆ 6.5 దీని మీదకి తీసుకోవాలి మనం. రెండు ఒకే విధంగా వచ్చేలా రెండు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ భాగాన్ని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందకి ఎంతైతే పొడవు అవసరం అవుతుందో ఆ పొడవు వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. 12 ఇంచెస్ తీస్తున్నాను ఈ విధంగా కింద భాగానికి. ఇప్పుడు మనం పైన కోన్ షేప్ పైనుంచి ఒకసారి మెజర్మెంట్ చూసుకోవాలి. ఒకసారి అంటే 21 వస్తుంది. ఆ 21ని మనం సర్కిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కింద భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకు మామూలుగా పైన బాడీకి అయితే 5.5 సరిపోతుంది. 1 ఇంచ్ మాత్రం ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఖర్చు భాగానికి అందుకు ఎక్స్ట్రా తీసుకోవాల్సింది. ఇప్పుడు పైన బాడీకి సెట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు భాగం ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను. మనకి ఇది ఈ ఫోల్డింగ్ పెడుతున్నాను మళ్ళీ ఒకసారి. ఇది చున్నీ మోడల్ వచ్చే విధంగా నేను ఇది ఫోల్డింగ్ చేశాను. ఇది వచ్చి ఈ చంక భాగం దగ్గర నుంచి మనకి కుర్చీలు ఇలా వస్తాయి. ఈ విధంగా మనకి పొడవు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఈ భాగాన్ని కింద భాగాన్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. కింద జస్ట్ కొంచెం 2 కుర్చీలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన బాడీకి తీసుకున్న కలర్ని నేను కింద అంబ్రెల్లా కట్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కింద బార్డర్ కోసం కటింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ విధంగా కింద బార్డర్కి అటాచ్ చేసుకోవాలి.